2024లో నవంబర్ 2వ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం అవ్వబోతుంది. అయితే ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజుల పాటు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు, తినకూడదు. ఈ 30 రోజులలో ఒక్కసారి కూడా ఈ కూరలను తినకూడదు. కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. అన్ని కష్టాలు ఎదురవుతాయి. అంతే కార్తీక మాసంలో మీరు ఈ కూరలు తిని ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు. శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. కార్తీక మాసంలో ఈ కూరలు తినకూడదని పురాణాలలో ఉంది. కాబట్టి ఎవరు కార్తీక మాసంలో ఈ కూరలు తినవద్దు. ఇంతకీ కార్తీక మాసంలో తినకూడని ఆ కూరలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కార్తీకం సర్వమంగళకర మాసం. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం. భక్తజన కోటి శుభకరం. హరిహరాదులకు ప్రీతిపాత్రం. మానవాళికి కొంగు బంగారం. ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం. ఈ మాసంలో ఇచ్చే దానం అత్యంత పుణ్యఫలప్రదం. ఈ మాసంలో చేసే జపం ఎన్నో నిర్మల్యకారకం, వ్రత సంపత్కరం. ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం. స్థితి లయకారులైన లక్ష్మీపతి, గౌరీపతులు ఏకోన్ముఖులై జీవజలాన్ని అందుకునే గొప్ప సమయం. కార్తీక మాసం సర్వ పాపాలను కడిగేస్తుంది, సకల శుభాలను కలిగిస్తుంది. నిజానికి కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ మాసం మన వన విహారాలకు, వన భోజనాలకు అనుకూలమైన కాలం. శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్త జనవాళికి లభించిన గొప్ప వరం కార్తీకం. కార్తీక మాసం వచ్చేసరికి సూర్యరశ్మి తగ్గిపోతుంది, చలి పెరిగిపోతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి, ఒళ్ళు నొప్పులు పెరుగుతాయి. ఆల్రెడీ రోగాలు ఉన్నవారికి ఆ రోగాలు ఇంకా పెరుగుతాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలను అరికొట్టడానికి మన మహర్షులు కొన్ని ఆహార నియమాలను ఏర్పాటు చేశారు. ఈ ఆహార నియమాలు పాటిస్తే మనకే మంచిది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తినకూడదు. నాన్ వెజ్ పూర్తిగా విడిచిపెట్టేయాలి. గుడ్లు, మాంసం, చేపలు, రొయ్యలు, నత్తలు, పీతలు ఇలాంటివేవి కూడా ఈ కార్తీక మాసం 30 రోజులు తినకూడదని పద్మపురాణంలో ఉంది. కనుక కార్తీక మాసంలో ఇంట్లో ఆడవాళ్ళు నాన్ వెజ్ వండవద్దు. ఈ మాసం అంతా కూడా ఎవరు నాన్ వెజ్ తినవద్దు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా ఈ నెలలో నాన్ వెజ్ తినకూడదు. ఇంట్లోనే కాదు, బయట నూడిల్స్ వాళ్ళ దగ్గర, రెస్టారెంట్స్లో, బజ్జీల వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు. నూడిల్స్ రూపంలో, పిజ్జాల రూపంలో, బజ్జీల పకోడీ రూపంలో ఏ విధంగా కూడా నాన్ వెజ్ చేయకూడదు. కాబట్టి అందరు కూడా గుర్తుపెట్టుకొని, నా కార్తీక మాసంలో ఇంట్లో బయట ఎక్కడ కూడా నీచు కలిగిన పదార్థాలు తినవద్దు. కాదని కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటే మరుజన్మలో పందులుగా పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి అందరు కూడా గుర్తుపెట్టుకోండి, కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసం తినకుండా జాగ్రత్తగా ఉండండి. అయితే కార్తీక మాసంలో మాంసాహారాన్ని తినకూడదనే విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే కార్తీక మాసంలో మాంసాహారం ఒకటే కాదు, కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. కాదని ఈ కూరలను తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం రాదు. మరి కార్తీక మాసంకు 30 రోజులు ఏ కూరగాయలు తినకూడదనే విషయానికి వస్తే ములక్కాడ, సొరకాయ, వంకాయ, గుమ్మడికాయ, ముల్లంగి, పుట్టగొడుగులు ఈ కాయగూరలను కూడా కార్తీక మాసంలో తినకూడదు. కూరల రూపంలోనే కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, వడియాల రూపంలో కావచ్చు, పప్పుల్లో సాంబార్లో కలుపుకొని కావచ్చు, ఏ రూపంలో కూడా ఈ నెల రోజులు ఈ కూరగాయలను తినకూడదు. వీటిని కూర వండుకొని తిన్నా లేదా వేరే రూపంలో స్వీకరించినా లేనిపోని కష్టాలు వస్తాయి. మీరు చేసే పూజలకు ఫలితం రాదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఒకరి దగ్గర చేయి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారు. చాలామందికి కార్తీక మాసంలో ఈ కూరగాయలు తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒకటి తినకూడదని అనుకుంటూ ఉంటారు. కానీ కార్తీక మాసం నెలలు మాంసాహారంతో పాటు ఈ కూరగాయలను కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల కష్టాలను అనుభవిస్తారు. కనుక ఎవరు నెల రోజుల పాటు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ కూరలే కాక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ వాడకూడదు.
పుచ్చకాయ, వెలగపండును కూడా తినకూడదు. అలాగే ఎక్కువ నూనెతో వండే ఫ్రైలు కూడలు, బాగా ఫ్రై చేసినవి తినకూడదు. నూనె తక్కువగా ఉండే పదార్థాలు తింటే మంచిది. నూనె కాకుండా ఈ మాసంలో నెయ్యిని, అది కూడా ఆవు నెయ్యిని వాడితే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఒక్క పూట వండిన ఆహారాన్ని మళ్ళీ వేడి చేసుకొని తినకూడదు. చద్దం కూడా తినకూడదు. మారిపోయిన అన్నాన్ని తినకూడదు. ఇవి కాక చాతుర్మాస వ్రతాన్ని పాటించేవారు ఈ కార్తీక మాసం అంతా కూడా ద్వితల ధాన్యాలు కూడా తినకూడదు. అంటే 2 బద్దలు ఉండేటివి శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినుములు తినకూడదు. ఇవే కార్తీక మాసంలో పాటించవలసిన ఆహార నియమాలు. కార్తీక మాసంలో ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మంచిది. లేదంటే మీరు ఎన్ని పూజలు చేసినా బురదలో పోసిన పన్నీరులాగా ఎలాంటి ఫలితాలు రావు. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే కార్తీక మాసంలో బయట భోజనం చేయకూడదు. ఎందుకంటే ఆహారాన్ని వండేవారి మనస్తత్వం కూడా ఆయా పదార్థాల మీద ప్రతిఫలిస్తుంది అని చెప్తారు. కార్తీక మాసంలో పరాయి ఇళ్లలో ఆహారం తినడాన్ని నిషేధించారు మన పెద్దలు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ఆదివారాన్ని నిషిద్ధ దినాలని కార్తీక పురాణం పేర్కొంటుంది. ఈ రోజులలో రాత్రి వేళ భోజనం చేయకూడదు అని హెచ్చరిస్తుంది. కార్తీక మాసంలో ఇలాంటి ఆహార నియమాలు కనుక పాటిస్తే అటు ఆరోగ్యము, ఇటు ఆలోచన దృఢంగా ఉంటాయి. కాబట్టి కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో మన పెద్దలు సూచించిన ఈ ఆహార నియమాలు పాటిస్తే అటు భక్తి, ఇటు ఆరోగ్యం 2 మన సొంతం అవుతాయి. కార్తీక మాసం నెల రోజులు ఈ పదార్థాలను ఎవరు తినవద్దు, వండవద్దు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఇప్పుడు కార్తీక మాసంలో ఎలాంటి తప్పు పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం. ఎన్నో పుణ్య ఫలితాలను ఇచ్చే మాసం ఇది. సాక్షాత్తు పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం. అయితే ఈ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. తెలియక అయినా సరే కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే శివుడికి కోపం వస్తుంది. తర్వాత మీరే కష్టాలు అనుభవిస్తారని పండితులు చెప్తారు. మరి కార్తీక మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కార్తీక మాసంలో కొన్ని పొరపాట్లు చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు, దూరంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం పాటించాలి. పవిత్రమైన కార్తీక మాసంలో ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు, సంతోషంగా ఉండాలి. దీని వలన దేవదేవుడైన శివుడు ప్రసన్నమవుతాడు. అలాగే కార్తీక మాసంలో స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భార్యాభర్తలు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండి కుదిరినప్పుడల్లా కూడా శివుణ్ణి పూజించుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఆడవారు ఎక్కువగా పూజలు చేస్తారు. ఇంట్లో మరియు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. కానీ నెలసరిలో ఉన్నవారు మాత్రం పూజలు చేయవద్దు, దీపాలు పెట్టవద్దు. ఆ 3 రోజులు ఆడవాళ్ళు ఎటువంటి పూజలు చేయకుండా ఉండండి. కాదని నెలసరి సమయంలో పూజలు చేస్తే ఆ దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే కార్తీక మాసంలో సూర్యోదయం అయ్యే వరకు నిద్రపోతూ ఉండకూడదు. ఉదయం తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేచి స్నానం చేసుకొని శివుని ఆరాధించుకోవాలి. అలాగే ఆడవాళ్ళు కార్తీక మాసంలో పగటిపూట నిద్రించకూడదు. అలాగే కార్తీక మాసంలో మగవారు కటింగ్ చేయించుకోకూడదు, గడ్డం కూడా చేయించుకోకూడదు. కార్తీక వ్రతం చేసేవారు నెల రోజులు కూడా నేడమెల్ల నిద్రించాలి, తలకు నూనె పెట్టుకోకూడదు. కార్తీక వ్రతం చేసేవారు తప్పక వ్రత నియమాలను పాటించాలి. ముందే నేను ఈ నియమాలు పాటిస్తాను అని దేవుడి దగ్గర చెప్పుకొని కార్తీక వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. మధ్యలో వ్రత భంగం జరిగితే మాత్రం చాలా కష్టాలు ఎదుర్కోగలుగుతాయి. కనుక ఎప్పుడైనా సరే పాటించగలరో అప్పుడే మీకు, లేదో అప్పుడు నియమాలను మీరే దేవుడికి చెప్పుకొని మేము నెల రోజులు చేయలేము అనుకునేవారు పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, ఆఖరి రోజు ఈ నియమాలను పెట్టుకోండి. చెయ్యగలను అనుకున్న వాళ్ళ నెల రోజులు చేయండి. లేదా 4 సోమవారాలు పౌర్ణమి చేసి పూర్తి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా స్త్రీలు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కార్తీక సోమవారము, పౌర్ణమి, ఏకాదశి
ఇలా పర్వదినాల్లో ఆలయాలలో దీపాలు పెడుతూ ఉంటారు కదా. అలా దీపాలు పెట్టేటప్పుడు ఉన్న దీపాలను పక్కకు తోసేసి దీపాలు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి, చాలా తప్పు. ఆడవారు ఆలయాలలో ఎక్కువ వేసి దీపాలు పెట్టకుండా, అంటే మనం ఆలయంలో దీపాలు వెలిగిద్దాము అనుకున్నప్పుడు ఎక్కువగా కాకుండా 1-2 దీపాలు పెట్టండి చాలు. అలా అయితే గుడిలో అందరూ దీపాలను వెలిగించుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మీరు ఒకవేళ దీపాలు వెలిగించలేకపోయినా ఆరిపోతున్న దీపంలో నూనె పోసినా లేదా ఒత్తి వేసినా చాలు, దీపం వెలిగించిన ఫలితం వచ్చేస్తుంది. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలా కార్తీక మాసంలో ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. మరి విన్నారు కదా, కార్తీక మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తప్పులు చేయకుండా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో జీవించండి. స్నాన దాన జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం, వనభోజాలు వంటివి వాటిని చేయటం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం 8వది, శరదృతువులో 2వ మాసం. ఈ మాసంలోనే పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ కార్తీక మాసంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక నమో మాసః న దైవం కేశవ పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్థాండ పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసంలో సమానమైన మాసము లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. శివుడికి ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంచరించుకొని ఉంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్త కోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది. కనుక ఈ మాసంలో దేశం నలుమూలల ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజలు, 1,00,000 బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 అర్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు. కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే పేరు వచ్చింది. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నగ్నము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను కానీ, పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రి వేళల చంద్ర దర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని భోజనం చేయాలి. ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంటుంది. కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృతిక, ఉత్తరాషాఢాలలో మొదటిది కృతికయే. వేదకాలంలో సంవత్సరం కృతిక నక్షత్రంతోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు. అగ్ని 6 ముఖాలు కలవాడు. కృతికలు కూడా 6 నక్షత్రాలు. ఈ కృతికలకు ఒక విశిష్టత ఉంటుంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే 6 ముఖాలు కలవాడని అర్థం. ఆకాశంలోని 6 కృతికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి 6 ముఖాలతో పాలు ద్రాగాడు. ఈ విధంగా కృతికలచే పెంచబడడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వలన కృతికలకు ప్రాముఖ్యం కలిగినది.
ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాసం ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి దీపారాధన చేసినట్లయితే స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి. ఈ మాసంలోనే జ్వాల తోరణాన్ని కూడా కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ కూడా దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసమంతా కూడా అంటే మాసాంతరం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలో దీపాన్ని వదులుతుంటారు. ఈ దీపాలు ఆకాశ చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగ కలుగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాల్ని దానంగా ఇస్తారు. దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.